నమస్తే, వెల్కమ్ టు న్యూస్ సార్. ఏపీలో రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతోంది అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తే వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు. జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కుటుంబంపై కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉప్పాల హారికపై దాడి చేసినా తిరిగి ఆమెపైనే కేసు నమోదు చేయడం దారుణమన్నారు పేర్ని నాని. హారిక గారి భర్త ఉప్పాల రాము ఇద్దరు కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. ముందు సీట్లో జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని ఒకటి కారు తోలుతున్నాడు, ఒక ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు. ఇక ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాలి నాని గారి బ్యానర్లు లాగి చించే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది. వీటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం, దానికి కట్టుకోవటం, కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో